రాబోయే అమావాస్య వరకు నువ్వు ఖచ్చితంగా ఆగాల్సిందే. అర్జెంటుగా నీ అంతట నువ్వే ఈ హవేలీ వదిలి వెళ్ళిపోవాలి. నువ్వు ఈ హవేలీలో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. వెంటనే ఈ హవేలీ వదిలి వెళ్ళిపో. మాట వినలేదనుకో, ఫలితం తీవ్రంగా ఉంటుంది. తట్టుకోలేవు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆలోచించుకో. బాబు, బాబు, నిన్ను వదిలేసి నేను ఉండగలనారా? నిన్ను వదిలేసి వెళ్ళిపోగలనా? వెళ్ళిపోలేను. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమస్య ప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధుయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నీకూడా మా మీద దయ్యలేదా? ఎందుకిలా ఏడిపిస్తున్నా? వదిలిపెట్టాం. మృణాల్ని ఆట కట్టించే శక్తిని మా మధ్యకు పంపే వరకు వదిలిపెట్టాం. ఇలాగే వచ్చి విసిగిస్తూ ఉంటాం. నీకు కోపం వచ్చినా సరే. హరి ఓం సహస్రశీర్ష పురుష సహస్ర ఆకః సహస్రపాతుం సభవం విచ్యతోరుత్వ. అర్చన చేయించండి. పేరు రాజేశ్వరి దేవి గారు. గోత్రం ధనుంజయ. ధనంజయ గోత్రోద్భవస్య రాజేశ్వరి దేవి నామధేయస్య దీర్ఘాయుష్మాన్ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ సోమారుచాది రూపాయ నమః. శేషశాయ నమః. గోదావరి తట శ్రీనివాసాయ నమః. భక్తవరాయ నమః. సర్వభూతవాసాయ నమః. భూతవాసాయ నమః. మా రాజేశ్వరి దేవి గారి పుట్టినరోజు ఏ లోకంలో ఉన్నా ఆవిడ ప్రశాంతంగా ఉండాలి. అమర్త్యాయ నమః. మత్స్యాప్రతిపదాయ నమః. జీవధారాయ నమః. సర్వధారాయ నమః. భక్తావన సమర్థాయ నమః. భక్తావన ప్రతిజ్ఞాయ నమః. అన్నవస్త్రదాయ నమః. ఆరోగ్యక్షేమదాయ నమః. పరమాంగళ్యదాయ నమః. విశుద్ధదాయ నమః. పుత్రమిత్రకరత్నవందనాయ నమః. ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ప్రియాయ నమః. ప్రీతివర్ణాయ నమః. అంతర్యామాయ నమః. ఆరంభాయ నమః. పరమేశ్వరాయ నమః. జగన్మనే నమః. జ్ఞానస్వరూపాయ నమః. జగత్ప్రేరణాయ నమః. భక్తప్రభాయ నమః. భక్తపరాధీనాయ నమః. భక్తానుగ్రహకాతరాయ నమః. జ్ఞానవస్త్రాయ నమః. భక్తిశక్తిప్రభాయ నమః. జ్ఞానవైరాగ్యదాయ నమః. ప్రేమప్రదాయ నమః. వరస్వంచరాయ నమః. శుద్ధసత్వాయ నమః. అనంతగణాకులాయ నమః. అనంతపరాక్రమాయ నమః. అనంతకళ్యాణగుణాయ నమః. పరాక్రమాయ నమః. జయాయ నమః. రాజాయ నమః. లోకేశ ఆవశ్యరహితాయ నమః. సర్వసుందరాయ నమః. అనంతకళ్యాణగుణాయ నమః. అనంతపరాక్రమాయ నమః. జయాయ నమః. దుష్టక్షోభాయ నమః. రాజాయ నమః. లోకేశ విగావకాయ నమః. ఆవశ్యరహితాయ నమః. సర్వశక్తిమూర్తయ నమః. స్వరూపసుందరాయ నమః. సులోచనాయ నమః. మహారూపా విశ్వమూర్తయ నమః. అనాథనాథాయ నమః. సర్వభారభృతయ నమః. అకర్మణేకర్మకర్మణే నమః. పుణ్యాశ్రవణకీర్తనాయ నమః. తీర్థాయ నమః. వాసుదేవాయ నమః. సదాంగతయ నమః. సత్ప్రణాయ నమః. లోకనాథాయ నమః. భావనాకాయ నమః. అమృతాయ నమః. మాతృప్రభాయ నమః. సర్వధర్మపరాయ నమః. సిద్ధేశ్వరాయ నమః. సిద్ధిసంకల్పాయ నమః. యోగీశ్వరాయ నమః. భగవతే నమః. భక్తవత్సయ నమః. సత్పురుషాయ నమః. పురుషోత్తమాయ నమః. సత్యతత్వబోధకాయ నమః. భవిష్యనాయ నమః. రాజావారు వెంకటేశ్వర నమః.
సర్వదానముచ్చహరణం సర్వయాది నివారణం సమస్తపాపనాశనం శ్రీ సాయినాథం సుఖం సుఖం ఓం స్వహం రాజ్యం భోజం స్వరాజ్యం వైరాజ్యం పరమేశం రాజమహారాజమాదిపత్యమయం సమంత్రవర్యాం ఈశా సర్వభౌమాన్ సర్వాయుషాం దీర్ఘాయుష్యమాన్ భవ శ్రీ షిరిడి సాయినాథాయ నమః అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ షిరిడి సాయినాథ అమావాస్య గడిలు వెళ్ళకుండా నేను రాజావారికి కనబడకూడదని స్వామీజీ గారు చెప్పారు. ఈశా సర్వభౌమాన్ సర్వాయుషాం శ్రీ షిరిడి సాయినాథ కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. దక్షిణాం మనసోత్సాహ పర్వతహరణ్యం తుభ్యమహం సమృతతే నమః. ప్రసాదాన్ని తీసుకోండి. హరి ఓం ధాతా ప్రసాద జమదాతహార ఆశక్రపర విద్వాన్ ప్రీతి సచతస్రహం త్వమేవన్ విద్వాన్. మనిషి ఎలా అయిపోయారు? ఆయన అనుభవిస్తున్న నరకం ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. భగవంతుడా, ఆయన్ని కష్టాల నుండి తప్పించే శక్తినివ్వు.
తీసుకోండి. ఎవరో బాగా పరిచయం ఉన్న మనిషిలా ఉన్నారే, రాజేశ్వరి దేవి గారులా ఉన్నారే. రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు. రాజేశ్వరి దేవి గారు, ఎందుకిలా అవుతోంది? మాకెందుకిలా అనిపిస్తోంది? చనిపోయిన రాజేశ్వరి దేవి గారు మాకెలా కనిపిస్తారు? అంత భ్రమ. ఆమె గురించి ఆలోచిస్తుండడంతో అలా అనిపిస్తుందేమో. భ్రమే, భ్రమే. నన్ను క్షమించండి రాజావారు, నన్ను క్షమించండి. ఈ మృణాలిని చాలా డేంజరస్. మొదటిసారి మర్యాదగా చెప్తుంది, రెండోసారి రెచ్చిపోతుంది. తట్టుకోవడం చాలా కష్టం. హవేలి వదిలి వెళ్ళిపోతల్లి అని ముద్దుగా చెప్పాను. ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ ఆలోచిస్తున్నావు. బెదిరిస్తుంది కానీ ఏం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. సునామీ సృష్టిస్తాను, కొట్టుకుపోతారు. ఆ తర్వాత ఏడ్చిన లాభం లేదు. అత్తయ్య, తోటి ఆడదానిగా మానవత్వంతో ఆలోచించు. ఆలోచించను. మానవత్వమే నా జీవితాన్ని మంట గలిపింది. రాక్షసత్వంలోనే ఆలోచిస్తాను. కేవలం నా గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఎవరెటుపోయినా ఏమైపోయినా నాకనవసరం. ఒక్కసారి బాబు మొహం చూడు. కన్న తల్లిని వాడికి దూరం చేస్తావా? హ, నువ్వు మీ అక్క కలిసి నా నుంచి నా కొడుకుని దూరం చేయడానికి ట్రై చేయడం లేదా? అది మాత్రం న్యాయమా? మీ తల్లి బిడ్డల్ని వేరు చేయడం నాకు మాత్రం సరదా కాదు. అడుక్కో, వెళ్ళి మీ అక్కను అడుక్కొని అది బిడ్డనిస్తానంటే దర్జాగా తీసుకెళ్ళు. అత్తయ్య, నాకేం అభ్యంతరం లేదు, అడ్డుపడను. నాకు కావాల్సిందల్లా నువ్వు రూపా హవేలి వదిలి వెళ్ళిపోవడం. దట్స్ ఆల్. అత్తయ్య, ఏంటే మాట్లాడితే ట్యాప్ ఓపెన్ చేసి కడవల కొద్ది కన్నీళ్లు కార్చేస్తున్నావు? కరిగిపోతాననుకుంటున్నావా లేక నీ ట్రాప్లో పడతాననుకుంటున్నావా? నెవర్. లేనిపోని ఆశలు పెట్టుకోకు. రాయిని, బండరాయిని. నా మనసు అస్సలు కరగదు, పైగా మొండికేస్తుంది. పసివాడు అని కూడా చూడకుండా వాడి పీక పిసికేస్తాను. ఆగు, ఆగు ప్రియాంక, ఆగవే, ఆగమంటుంటే. హలో హలో మృణాలిని, హౌ ఆర్ యు? ఆఫ్ కోర్స్ నువ్వు అస్సలు బాగోలేదని నాకు తెలుసులే.
ఎవరు నువ్వు? ఆ? ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు, నీ మృత్యువుని మర్చిపోతే ఎలా? నేను నీ మృత్యువుని. ఏఛీ! ఎక్కడో దాక్కుని పిరికి పందలాగా మాట్లాడటం కాదే. ధైర్యం ఉంటే నా ముందుకు రావే. నువ్వే కాదు, నేను నీ ముందుకు రావాలని ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నాను. ఓహో, మరి ఆలస్యం ఎందుకు? భయం వేస్తోందా? నేనేం చేస్తానో అని టెన్షన్గా ఉందా? పిచ్చి మొహమ, నేను టెన్షన్ పడాల్సిన రోజులు ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడు టెన్షన్ పడాల్సింది నువ్వే. ఏయ్, ఇరిటేట్ చేస్తున్నావు, నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. ఎస్, నాకు కావాల్సింది అదే, నువ్వు ఇరిటేట్ కావటం, నేను ఎవరా అని టెన్షన్ పడటం, నిద్రపోకుండా జాగారం చేయటం. ఎవరివే నువ్వు? నీకు బాగా కావాల్సిన దాన్ని, నీకు తెలిసిన దాన్ని ఆ మాత్రం గొంతు విని గుర్తుపట్టలేవా? ఆ, ఇంతేనా నీ తెలివి? ఏయ్, ఎవరివే నువ్వు? చెప్పవే, ఎవరు నువ్వు? జీనియస్వి అని చెప్పుకుంటావు, రాక్షసిని అని నీకు నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటావు. నువ్వొక కాగితం పులివే. నా ఎదురుగా రావే, అప్పుడు తేల్చుకుందాం. నేను ముందుకొస్తే వెనక్కి తిరగకుండా నిన్ను తరుముతాను. డైరెక్ట్గా నీ సమాధిలోకే నిన్ను తరుముతా. మృణాల్ని, మర్యాదగా నీ నేరాలన్నీ చట్టం ముందు ఒప్పుకొని సరెండర్ అయిపో. ఆ తరువాత నీ జోలికి కూడా రాను. నోరు ముయ్యవే. ఇలాంటి తాటాకు చప్పుళ్ళు చాలానే విన్నాను. మహా ముదుర్లే నా ముందు తోక ముడిచారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? హ, నేనెంతో నేనేమిటో నేనెవర్నో తెలిస్తే ముందు నీ మాట పడిపోతుంది. ఆ తరువాత నీ కాళ్ళు చేతులు పడిపోతాయి, కళ్ళు తేలేస్తావే. హ, చూద్దాం, అది చూద్దాం. ఇదిగో, నువ్వు ఎవరో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో తెలుసుకోవడం నాకేం పెద్ద పని కాదు. ఏడ్చావులేవే, నీ తరం కాదు. ఆ మాత్రం కేర్ తీసుకోవడం చేత కాదనుకోకు. 1000 కళ్లతో నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా. ఇక నీ ఆటలు సాగనివ్వను. మూటా ముళ్ళే సర్దుకొని రెడీగా ఉండు. నీ టైం దగ్గర పడింది. కౌంట్ డౌన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. బీ రెడీ, ఓకే? ఏయ్, ఎవరై ఉంటారు? ఎందుకిలా ఇది నా వెంట పడుతోంది? ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతోంది. ఏదో ఒకటి చెయ్యాలి. రే కన్నా, నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఒక్కసారిగా నేను పసిపాపనైపోతే ఎంత బావుండో అనిపిస్తుంది. ఏ దిగులు లేదు, ఏ భయమూ లేదు. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా హాయిగా ప్రశాంతంగా నీలా బోసి నువ్వులతో ఉండొచ్చు. ఏయ్, ఏంట్రా నవ్వుతున్నావు? నా మనసులో కోరిక నీకు నవ్వులాటగా ఉందా?
నన్ను చూసి ఇలా నవ్వితే నవ్వావు కానీ మీ పిన్ని ప్రియాంకను చూసి మాత్రం ఇలా నవ్వకే? పాపం దురదృష్టవంతురాలు బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉంది. నేను చూసుకుంటూ నీలో పోయిన తన బిడ్డను చూసుకుంటూ బాధను మర్చిపోయి బతికేస్తోంది. పిచ్చిది. ఇదిగో తనని కూడా నువ్వు అమ్మ అని పిలవాలి, అమ్మలానే చూసుకోవాలి. ఈ అమ్మకు ఆ అమ్మకు ఎలాంటి తేడా చూపించకూడదు. అర్థమైందా? నా బాబు ఇక్కడ. అక్క, టోటల్ గా బాబుని సొంతం చేసుకోవాలని ప్లాన్ వేసావు కదా, అందుకే దాచేశావు.